పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడే భాషను బట్టి గట్టిగా సమాధానం చెప్పడంలో కొంతమంది ముందు వరుసలో ఉంటే ఉండొచ్చు. కానీ అది మాట్లాడినటువంటి విధానం, ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడతామా, ఎలాంటి భాష అయినా మాట్లాడతామా? వారు తిడుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇవాళ మీ మీటింగ్ లో చెప్పినటువంటిది అంటే మండలిలో ఇబ్బంది పెడదాం, లేకపోతే రాజ్యసభలో ఇబ్బంది పెడదాం అంటూ చెప్పుకొచ్చారా, లేకపోతే మీ నాయకులకి సంబంధించి ఇంకేదైనా అంటే మనం అసలు సమీక్షించుకుందాం ఏం లోపాలు అన్నటువంటిది ఏమన్నా ఆలోచించారా? సార్, అన్ని విషయాల మీద సమీక్షిస్తున్నాం. ఖచ్చితంగా మా ద్వారా జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని బౌన్స్ బ్యాక్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీద కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రజల పక్షాన ఏ విధంగా పోరాడామో ప్రజలందరూ చూశారు. ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి, వాటి మీదకి నేను పోదలుచుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీగా మా పోరాటం కొనసాగుతుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్రని 100% ప్రజల పక్షాన పోరాడతాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో వారు గాని విఫలమైతే వారి మీద ఖచ్చితంగా పోరాడతాం. ప్రజల పక్షాన నుండి ఆ హామీలు నెరవేర్చేలాగా చేస్తాం. మా వైపు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులుగానే మేము ఉంటాము తప్ప ప్రజాస్వామ్యాన్ని భక్షించే వ్యక్తులుగా మేము ఉండం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ ప్రజలకు మేలును కోరుకునేటటువంటి పార్టీ. తెలుగుదేశం లాగా వివక్షతోటి మేము చెయ్యము. వారు చేస్తున్నటువంటి వివక్ష ఆల్రెడీ కనపడిపోతుంది. కేవలం వారి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నప్పుడు సాయి గారు ఒకసారి వారి ఎమ్మెల్యేలు కూడా సమీక్షలు చేసుకుంటూ గ్రామాల్లో మాట్లాడుతున్నటువంటి భాష ఎట్లయితే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే బూతులతోటి వాళ్ళని పథకాల విషయంలో కానీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి లబ్ధి విషయంలో కానీ దగ్గరకు కూడా రానియకూడదు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరేదైతే ఉందో ఇది చాలా తొందరగా వాళ్ళు ప్రజలకి వ్యతిరేకులుగా మారుతారనే దానిలో మాత్రం సందేహం లేదు. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? సరే, ఇప్పుడు రాజకీయ పరంగా చంద్రశేఖర్ గారు తప్పదు ఆ విధంగా మాట్లాడక, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ కూడా అలాంటి అంటే ఎన్డీఏ కూటమి అలాంటి విధానాల్లోకి వెళ్తే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు రాబోయే ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా. అసలు ఎంత 5 సంవత్సరాల పాటు జనాభిప్రాయం ఎలా ఉంది, జనం పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, చరిత్ర కలిగి